అలాగే వ్యాధుల గురించి మాట్లాడుకున్నప్పుడు వరకు, ఇప్పుడు ఒకవేళ ఒక జంతువు మనిషిని కరిచినప్పుడు అంటే ఎగ్జాంపుల్ కుక్క హ్మ్. అనుకుందాము. కుక్క మనిషిని కరిచినప్పుడు దానికి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? చూడండి, ఇప్పుడు కుక్క కాటుకి ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒకటి ఇన్‌స్టంట్‌గా మనకు దొరికే ఒకే ఒక మూలికలు చెప్తా నేను. ఆహ్, అయితే ఆహ్, ఉత్తరేణి అని చెప్పేసి ఒక హ్మ్. నార్మల్‌గా మనం ఆకు. ప్యాంట్‌కి అంటుకుంటాయన్నమాట. హ్మ్. ఉత్తరేణి అని చెప్పేసి. దాంట్లో ఎదురు ఉత్తరేణి అని ఉంటది. హ్మ్. అవి సీడ్స్ అనేటివి అపోజిట్‌గా అవుతుంటాయి. ఉత్తరేణి కానివ్వండి, లేదంటే ఎదురు ఉత్తరేణి. ఈ రెండిట్లో ఏదైనా సరే ఒక ఆకు తీసుకొని, ఆ ఆకు తీసుకొని దంచేసి ఎక్కడైతే కుక్క కరిచిందో అక్కడ దాన్ని లేపనంతో చేయడం వల్ల కూడా కుక్క కాటు నుంచి బయటపడొచ్చు. ఓకే. ఇంకా సివియర్‌గా ఒకవేళ బాగా బైట్ చేసి బాగా కండ పీకింది అనంటే, మేజర్‌గా అయ్యింది అనంటే దాన్ని శుభ్రంగా కడుక్కొని, మంచి బ్యాండేజ్ చేసుకొని, ఇంకా అద్భుతమైన రెమెడీ ఊడుగ యొక్క వేరు హ్మ్. బాగా గుర్తుపెట్టు. కుక్క కాటుకు అద్భుతమైన రెమెడీ ఏంది అనంటే, హ్మ్. ఊడుగ చెట్టు యొక్క వేరుని కొంచెం చిన్న ఒక ముక్క తీసుకొనొచ్చి గంధంలాగా తీసేసి వాటర్‌లో ఏసి తాపడం. హుహు. అదే గంధం తీసి అదే ఎక్కడైతే కరిచిందో అక్కడ బాగా అప్లై చేసేసి ఒక బ్యాండేజ్ చేయడం వల్ల గూడాను చాలా ఇన్‌స్టంట్‌గా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయన్నమాట. అంటే ఈ ఊడుగ యొక్క రూట్ ఎప్పుడైతే మనం తీసి గంధం చేసి తాపుతామో, ఆ విష ప్రయోగం అంతా గూడా కుక్క కరిచిన విష ప్రయోగం అంతా గూడా బాడీ అంతా స్ప్రెడ్ అవ్వకుండా ఇన్‌స్టంట్‌గా పనిచేస్తుంది. ఇది ఒక 5 డేస్ వాడితే చాలు. అద్భుతంగా కుక్క నుంచి ఎలాంటి ఆహ్, స్ట్రీట్ డాగ్ అయినా సరే దీనికి ఇది అంటే ఇప్పుడు బాగా అలోపతిలో ఉండే ఇంజెక్షన్ అవి తీసుకోవాల్సిన అవసరమే అవసరం లేదండి. లేదు. ఈ ఇంజెక్షన్స్ రీసెంట్‌గా వచ్చినాయి కదండీ! హ్మ్. కుక్కలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఎప్పుడో కుక్క కాటు నుంచి ఎప్పుడో చాలా మంది బలవుతూనే ఉన్నారు గదా! హ్మ్. హ్మ్. ఈ వ్యాక్సిన్స్ ఇవన్నీ గూడా రీసెంట్‌గా వచ్చినాయి కదా! మరి హ్మ్. పాతకాలంలో ఉన్న రెమెడీస్ గురించి ఎందుకు మాట్లాడరు మీరు? హ్మ్. ఎందుకు దాన్ని ఫాలో కారు? హ్మ్. భయమా? మీ భయానికి మందులు లేవండి. పేషెంట్‌లు భయపడేదానికి మందులు లేవు ప్రపంచంలాగా. రాను గూడా రావు. కాబట్టి భయపడకండి. ఇబ్బంది పడకండి. నేచర్‌లో ప్రతి దానికి ఎప్పుడో మానవుడు పుట్టక ముందు నుంచే వనమూలికలనేటివి చెట్లు మనకు ఎన్నో ఔషధాలనిచ్చింది.